హాయ్ నమస్తే. అంటే ఏం లేదు. నైటు దగ్గర దగ్గర 11:30 అయితే అవుతుందనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే ఏం చెప్తాం? నాకైతే ప్రెజెంట్ అయితే అంత నిద్ర అయితే రావట్లేదు. యాక్చువల్లీ చెప్పండి నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మైకు క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాయిస్ అనేది స్పష్టంగా రికార్డింగ్ అనేది అవ్వటం లేదనమాట. దీనివల్ల నేను కొత్త మైకు తీసుకుందామని ఒక మైకు ఆర్డర్ అయితే చేశాను. యాక్చువల్ చెప్పాలంటే మైక్ తోటి టెస్టింగ్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఈ మైక్ తోటి ఏంటంటే టెస్టింగ్ చేస్తున్నాను. వాయిస్‌లో ఎలా రికార్డింగ్ అవుతుందని. ఇలా నోటి దగ్గర పెట్టి మాట్లాడితే బాగానే రికార్డ్ అవుతుంది కానీ కొంచెం దూరంగా కనిపెడితే అసలు స్పష్టత అనేది చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. అది. ఇంకోటి ఏంటంటే నేను ఒక 3, 4 డేస్ 3 అంటే 4 డేస్ నుంచి వీడియోస్ అయితే నేను చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే కొద్దిగా ఎందుకో నలతగా ఉంది. వ్యూస్ కూడా నాకు పెద్దగా రావట్లేదు. సపోర్ట్ కూడా కొద్దిగా దొరకటం లేదు. రీజన్ అయితే నాకు అర్థమైంది. క్వాలిటీ అనేది సరిగా లేదు. నా వీడియోస్‌లో సరిగా క్వాలిటీ లేదని నేను గమనించా. అంటే అదే ఆడియో క్వాలిటీ సరిగా లేదు. దీనివల్ల అర్థం కావట్లేదేమో అని అనుకుంటున్నాను. అందుకే నేను ఇవన్నీ చేస్తున్నానన్నమాట. టెస్ట్ అంటే పరీక్షిస్తున్నాను అన్నమాట. ఎలా మాట్లాడితే వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది ఏంటి అని ఇలాగన్నమాట. సరే ఓవరాల్ ఇంకోటి ఏంటంటే నాకు కొద్దిగా జలుబు అనేది కూడా ఉందన్నమాట. జలుబు కొంచెం ఫీవర్ లాగా అంటే చలికాలం అనేది అంటే అదే చలికాలం అనేది వచ్చింది కదా! కొద్దిగా అంటే ఈ చలికాలం వల్ల ఏంటంటే కొద్దిగా జలుబుగా కొంచెం అంటే ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉందన్నమాట కొద్దిగా. దీనివల్ల ఏంటంటే నేను స్నానం కూడా చేయలేదు. ఒక 2 డేస్ అవుతుంది. ఎందుకంటే చేస్తే ఇక జ్వరం అంటే వచ్చేస్తుందేమో ఫుల్‌గా అని ఫీల్‌తో నేను చేయలేదు. డల్‌గా ఉంటుంది మన బాగానే ఒంట్లోని. అందువల్ల ఇక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. కానీ ఎందుకో ప్రెజెంట్ నాకు ఎందుకో ఒకసారి మాట్లాడాలని నాకైతే అనిపించింది. అందుకే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అది. చూడాలి మంచి క్వాలిటీ ఉన్నటువంటి కంటెంట్ అయితే క్రియేట్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని రీజన్స్ వల్ల నేను సరైనటువంటి క్వాలిటీతో ఉన్నటువంటి చేయడానికి కొద్దిగా ఇబ్బంది అనేది ఉన్నది. బట్ ఖచ్చితంగా చేసే ప్రయత్నం అనేది నేను చేస్తాను. సరేనా? అది. ఇంకేం చెప్తాం? అంతే. ఇంకేం లేదు. ఓకేనా? మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం. ఈ ప్రయత్నాన్ని ఎలాగైనా మనం విజయవంతం చేయడానికి ప్రయత్నం అనేది మనం చేయాలి. చివరగా ఒక చిన్న సందేహం అయితే ఇస్తున్నాను. సారీ సందేహం అయితే కాదు, సందేశం. అంటే ఏదైనా ఒక పని అనేది మనం మొదలుపెట్టినప్పుడు అందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. దాన్ని మనం మెల్లగా ఏమంటారంటే అక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎక్కడ మనకి తప్పు అనేది జరుగుతుందనేది మనం కొద్దిగా తెలుసుకోగలిగినట్లయితే మనం ఖచ్చితంగా మనం అందులోని ఇంప్రూవ్ అవ్వడానికి చాయిస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఐ మీన్ గెలుపు పొందడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. అది. ఆ తప్పు తెలుసుకోవడమే నీ యొక్క సగం గెలుపుకి కారణం అవుతుందన్నమాట. కాబట్టి ఏదైనా పనిలో మనకి చేసేటప్పుడు అది వెనుదిరిగి వచ్చే ముందు ఒకసారి అందులో ఉన్నటువంటి తప్పులు ఏం చేసాం అని తెలుసుకోగలిగినట్లయితే తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోగలిగితే చాలా వరకు మనకి మెరుగైనటువంటి ఫలితాలు వస్తుంటాయి అన్నమాట. అది. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఇలా ఊగుతూ మాట్లాడుతుంటే కంఫర్ట్గా ఉందన్నమాట. చలిగా ఉంది నాకు చాలా. చలిగా ఉంది అండ్ కొద్దిగా జలుబుగా ఉంది, ఇబ్బందిగా ఉందన్నమాట. అందువల్ల ఇలా ఊగుతూ మాట్లాడితేనే కంఫర్ట్గా ఉందన్నమాట. అది. ఓకే.
బాయ్. ఓయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.